హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ neerus కిచెన్ లవ్. ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి మీకు చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడి మనకి నోరు బాగా పోయినప్పుడు, ఏదన్నా పుల్లగా కారంగా తినాలనిపించేటప్పుడు ఒక్కసారి ఈ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే పాడవకుండా ఒక 10 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15-20 రోజులు కూడా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే ఆరోగ్యవంత పచ్చడి నేర్చుకుందాం. ఇక్కడ నేను కొన్ని ఉసిరికాయలు తీసుకున్నాను. అవి వాటర్లో వేసి చక్కగా పచ్చిమిరకాయలు ఉసిరికాయలు రెండు తీసుకుని కడిగేసుకుని ఒక క్లాత్ మీద వేసుకుని తడి అంతా పోయే వరకు శుభ్రంగా తుడుచుకున్నాను అన్నమాట. తుడుచుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా గాలికి ఆరబెట్టేసుకోండి. గాలికి ఆరబెట్టేసుకుంటే అందులో ఉన్న తడి అంతా పోతుంది. ఇప్పుడు ఉసిరికాయల్ని ఇలా రోట్లో వేసి దంచుతున్నాను నెమ్మదిగా, గింజ చితికిపోకుండా. ఓన్లీ ఉసిరికాయ స్కిన్ సెపరేట్ అయ్యేలాగా ఆ గింజ తీసేసి గింజ పడేసి ఆ స్కిన్ను మటుకు రోట్లో ఉంచుకున్నాను. మీకు కావాల్స్తే ఈ ప్రాసెస్ అంతా మిక్సీలో కూడా చేయొచ్చు. నేనైతే కొంతవరకు రోట్లోనే చేసుకున్నా. ఇగోండి, ఇంకా రోట్లో చేయలేక మిక్సీలోకి మార్చేద్దామని తీసేసాను అనమాట. అది అంతని అలాగా చాక్తో కూడా పెట్టి తీయచ్చు. మనం గింజల్ని సపరేట్ చేసుకోవచ్చు. గింజల్ని స్కిన్ని సపరేట్ చేసుకొని ఇవన్నీ పచ్చిమిర్చి, ఈ ఉసిరికాయ ముక్కలు అన్నీ కలిపి కొంచెం పసుపు, కళ్ళు వేసి మిక్సీ పట్టిద్దాం. ఇది ఫుల్గా మెత్తగా అవుతుంది, కచ్చపచ్చగానే అవుతుంది. నీళ్ళు అస్సలు వేయకూడదు అందులో ఉసిరికాయలో ఉన్న తడితోటే కచ్చపచ్చిగా తయారవుతుంది అనమాట. ఇలాగే ఉంచుకోండి, అలాగే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నా, అందులో నువ్వుల నూనె వేసుకున్నా. నువ్వుల నూనె బాగా మరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మీకు కావాల్సితే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడం వల్ల నేను అవి వేసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుని ఆ మిక్సీ పట్టిన ఉసిరికాయని మొత్తం అందులో వేసేసుకున్నా. ఇది గట్తో తిప్పుతూ ఒక 2-3 మినిట్స్ అలాగా సిమ్లో ఉంచండి. ఉంచిన తర్వాత చల్లారి పెట్టింది ఒక బౌల్లోకి, ఒక గ్లాసు సీసాలోకి ఎందొక తీసుకుని మీరు అట్టే పెట్టుకున్నారంటే ఇది ఒక వారం 10 రోజుల వరకు ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే వైటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలంలో చక్కగా చేసుకుని మీరు కూడా టేస్ట్ చేసి తినండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నాకు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మధ్యలో పులుపు, కారం, ఆ మధ్యలో క్రంచీగా ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.